ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్క్స్ తో సోప్స్ చేస్తాము. అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్. దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి. క్యాష్ అండ్ డెలివరీ ఇస్ ఆల్సో అవైలబుల్. అండ్ బిగ్ బాస్ సిరి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అండ్ బ్రహ్మాజీ గారు లాస్ట్ ఒక 20 నిమిషాలు అయితే మాత్రం చాలా చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. అసలు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక కాన్సెప్ట్ అంటే ఒక డబ్బు కోసం ఆ లోన్లు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను తీసుకుంటాను, మీరు తీసుకుంటారు. ఇవన్నీ బాగా కనెక్ట్ అవుతాయి సినిమా. అండ్ మన బేబీ హీరో అయితే మాత్రం మరో హిట్ కొట్టాడు చెప్పాలంటే. చాలా బ్రహ్మాండంగా ఉందండి సినిమా అయితే మాత్రం. ఆ సినిమాలో అంటే లవ్ అండ్ సెంటిమెంట్ అండ్ కామెడీ అన్ని కలబోసి ఒక మంచి సినిమా ఇచ్చాడండి. బాగుంది. యాక్టింగ్ ఎలా అనిపించింది విరాజ్? అంటే మనం ఆల్రెడీ బేబీలో చూసాం కదా, ఒక క్లాస్ లుక్ లో చూసాము. బట్ ఇందులో మంచి బెస్ట్ పర్ఫార్మర్ గా చూసాం సినిమాలో. మ్యూజిక్ బాగుందండి. మ్యూజిక్ ప్లస్ అయిందండి. బీజిఎం కూడా బ్రహ్మాండంగా ఉంది. అండ్ సినిమా ఓవరాల్ గా అయితే మాత్రం చాలా చక్కగా, అంటే మరి ఎక్కువ అని తక్కువ అని కాదు, బాగుంది, చక్కగా ఉంది సినిమా. సినిమా మాత్రం ఎక్కడ బోర్ అనేది. ఫస్ట్ సాంగ్స్ మాత్రం ఇచ్చి పడేసిను. నీకు లవ్ స్టోరీ ఉంది, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, ప్రతిదీ ఉంది. సినిమా మాత్రం చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తావు. ప్రతి సీన్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తావు. ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక తండ్రి సెంటిమెంట్ ఉంది. నీకు ప్రతిదీ ఎంజాయ్ చేస్తావు, నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. ఇప్పుడు వచ్చిన సినిమాలో మాత్రం ఇది ఫ్రైడే సినిమా మంచి బ్లాక్ బస్టర్ మూవీ అయింది. ఇంకా ఈ సినిమాకి కలెక్షన్ ఇంకా బాగా వస్తాయని మంచి కోరుకుంటున్నా. హీరోయిన్ యాక్టింగ్ కూడా మంచిగా ఇచ్చి పడేసింది, సూపర్ చేసింది. మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందని చెప్తున్నా కదా. సినిమా చూసిన మాత్రం ఎంత బాధగా ఉన్నారో సినిమా చూస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక తండ్రి సెంటిమెంట్ ఉంది, ఒక కొడుకుని ఎలా కాపాడుకోవాలో ఒక తండ్రి సాయి కుమార్ చూపిస్తాడు. అది మెసేజ్ మంచిగా ఇచ్చింది, చాలా బాగుంది. ఆ సినిమా చెప్తున్నా చాలా బాగుంది. ఈ సినిమా చూసినా మాత్రం చాలా హ్యాపీగా వస్తారు బయటికి, ఎక్కడ బోర్ అనే లేదు. సాయి కుమార్ యాక్టింగ్ చాలా బాగుంది. తండ్రి క్యారెక్టర్ చేసి చాలా బాగా చేసి చెప్తున్నారా. ఒక ప్రతి ఇంట్లో ఒక కొడుకుకి సపోర్ట్ తండ్రి అలా చేస్తే ప్రతి కొడుకు తండ్రికి హ్యాపీగా ఉంటారు. ఒక కొడుకుకి ఒక భుజంగా ఎప్పటికీ అనుకూలంగా ఉంటారు, ఒక సపోర్ట్ లెక్క ఉంటారు. తండ్రి కొడుకులు ఎప్పుడు సపోర్టింగ్ ఉంటేనే ఫ్యూచర్ హ్యాపీగా ఉంటారని ఒక సినిమా తీసిండు, చాలా బాగుంది. రీడింగ్ వచ్చి 5 కి 4.5 ఇస్తా. సూపర్ సూపర్ సూపర్. అందరికి నచ్చిందని చెప్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. కొంచెం నర్వస్ గా ఉంది పొద్దున వచ్చినప్పుడు, బట్ ఐఎమ్ సో హ్యాపీ నౌ. ఎందుకంటే అందరికి నచ్చిందని చెప్తున్నారు. మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో సినిమా అయితే చాలా బాగుంది. ఇప్పుడే థియేటర్ లో సినిమా చూసి వచ్చాము. అండ్ ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కామెడీ సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సాంగ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ వీకెండ్ తప్పకుండా వెళ్ళి చూడండి, జోరుగా హుషారుగా. మేడం ముందుగా మీ యాక్టింగ్ చాలా బాగుంది మేడం. మీరు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి, మనస్ఫూర్తి కోరుకుంటే ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి. సినిమా మాత్రం సూపర్ ఉంది, యాక్టింగ్ చాలా బాగుంది మేడం. ఇంకా సూపర్ చేయాలి, మనస్ఫూర్తి కోరుకుంటాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సక్సెస్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? సగం సినిమా లేచిందంటే ఈ సార్ వల్లనే సినిమా హిట్ అయింది. నిజంగా చెప్పాలంటే నిజంగా కామెడీ ఇది ఎంత బాగా చేసిరంటే చాలా బాగా. డబ్బుల విషయంగా సార్ ఇక్కడ నుంచి వస్తుంది సార్, నిజంగా చెప్తున్నా చాలా బాగా చేసిరు. అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. గుడ్డదారి గల్లంతలో చూసినట్టే కామెడీ మీది. తర్వాత మళ్ళీ ఈ మూవీలో చూసాను సార్ మీ కామెడీ అంతా బాగా చేశారు సార్. ఇంకా మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి సార్, ఇంకా బాగా చేయాలి, మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది. విజిల్స్ పడుతున్నాయి, చాలా సీన్స్ కి అరుపుల సీన్స్ ఉన్నాయి, చాలా విజిల్స్ పడుతున్నాయి. లాస్ట్ కి సినిమా క్లైమాక్స్ క్లాప్స్ కూడా వచ్చాయి. అంటే జెన్యూన్ గా ఆడియన్స్ నుంచి వచ్చింది కాబట్టి బాగుందని నమ్ముతున్నాం. మీ క్యారెక్టర్ చాలా బాగుందంట, బాగా ఫన్నీగా ఉంది అంట. అవును, నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది సినిమాలో క్యారెక్టర్. సో హోప్ఫుల్లీ జనాలకు నచ్చింది కాబట్టి సినిమా హిట్ అవుతుందని అనుకుంటున్నాం. సినిమా మేము చూసుకున్నప్పుడు థ్యాంక్ యూ వాళ్ళే చెప్తున్నారు కాదు, మేము చెప్పేది ఏముండదు, జనాలు చెప్పాలి.
మదన ఒకటి ఆయన చెప్పడానికి కాదు, గుండెజారి గల్లంత అయిన తర్వాత లాంగ్ గ్యాప్ తర్వాత మంచి క్యారెక్టర్ పడింది ఈ సినిమాలో జోరుగా హుషారుగా అని చెప్పేసి అంటున్నారు. 100% అది నిజం. నేను చేసిన ఇన్ని సినిమాల్లో గుండె జరగలంత అయిన తర్వాత దానికి అంత సమానంగా క్యారెక్టర్ ఇదే 100%. ఇన్ఫాక్ట్ దానికంటే బెటర్ గా ఉంటుంది. యా, నెక్స్ట్ మూవీ ఏముందన్న మీది? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ విష్ వచ్చింది. యా, ఫైనల్లీ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. హెచ్ఆర్ గా ఒక డైలాగ్ కొడతాడన్న నిజంగా, అంటే ఎట్లుంటదంటే హెచ్ఆర్ గా డైలాగ్ కొడతాడు ఒకటి, ఎవరైనా ఆఫీస్ కి వచ్చినప్పుడు రిజ్యూమ్ ఇచ్చినప్పుడు ఎవరు ఉన్నాడా లేడా అది కూడా పెడితే బాగుంటుంది. రాసిందన్న చాలా చాలా బాగుంది నిజంగా, అంటే 1 word చెప్పాలంటే. ఈ సినిమా చెప్పేసరిగా యాక్చువల్లీ గుర్తుకులేదప్పా, నిజంగా గుర్తుకులేదు, నాకు గుర్తులేదు. థ్యాంక్ యూ. ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం కాబట్టి చిన్న పిల్లలు పెద్దవారనే కాకుండా ప్రతి ఒక్కరు ఫ్యామిలీ అందరూ కూడా తప్పకుండా థియేటర్స్ కు వచ్చి సినిమా చూసి ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాం. కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎగ్జాక్ట్లీ. అవును. ఇప్పుడు చెప్పాను కదా బ్రదర్ ఇందాక. సో ఆయన యాక్టింగ్ అయితే మైనస్ పాయింట్స్, మనం ఈ పాయింట్ లూప్ పాయింట్ చెప్పడానికి అయితే ఏమీ ఉండదు. ఆయన ఏ క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్ ఫుల్ఫిల్ చేస్తారు అంతే. అది యా ఓకే. తప్పకుండా అందరూ థియేటర్స్ కి వెళ్ళండి, మూవీ చూసి సపోర్ట్ చేయండి. అందరూ తప్పకుండా ఫ్యామిలీస్ తో మూవీస్ కి వచ్చి మూవీ చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీగా ఎంటర్టైన్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సాంగ్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇది బాగాలేదు అనడానికి లేదు, ఎవ్రీ సాంగ్ కూడా చాలా మంచి లిరిక్స్ ఉంది, మంచి మీనింగ్ఫుల్ ఉంది. యా, ఎవ్రీథింగ్ ఫైన్ అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తున్నా కదా నేను. ఏం మెసేజ్ అంటే ఫాదర్ అండ్ సన్ సెంటిమెంటల్ మూవీ కదా, సో అక్కడ కనెక్ట్ అవుతుంది. సూపర్. ఇప్పుడు మైనస్ పాయింట్స్ అయితే ఏం లేదు. సో ఇక్కడ హైలైట్ అయ్యేది ఏంటి అంటే వాళ్ళ ఫాదర్ యొక్క అలాంటి ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళ సన్ కష్టపడి ఫారెన్ కంట్రీస్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళ లైఫ్ స్టోరీ ఎలా ఉంటది అనేది ఆ కైండ్ ఆఫ్ థీమ్ ఇది. మనం 100% అవుతుందని హోప్. బాగుందండి, మీరు చూసారు కదా అందరు ఎంత ఫన్నీగా ఉంటుంది. ఆయన ఇప్పుడు కాదు, చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. సో ఆయన ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ఆయన ఉన్నారంటే ఆయన చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా హైలైట్ అవుతుంది, అవ్వాలి అంతే అది. యా ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. అందరూ వచ్చి వాచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి మూవీ. థ్యాంక్ యూ. యా ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా హిట్ అవుతుందని కోరుకుంటారు కదా ఎవరైనా. నచ్చిన సాంగ్స్ చాలా బాగున్నాయి, వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సాయి కుమార్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఆయన యాక్టింగ్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. చాలా బాగుంది, అందరి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి, అందరి క్యారెక్టర్స్ బాగా చూపించారు కూడా డైరెక్టర్. డైలాగ్ సాయి కుమార్ డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. సెపరేట్ గా ఆయన డైలాగ్ నేను చెప్పాను కాదు, సారీ అంత సింగర్ కాదు నేను. సాంగ్ పాడితే మీరు లేదు, మీకు అనిపిస్తుంది నా వాయిస్ బాగుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. లేదు అలా ఏం లేదు, వాళ్ళ డైలాగ్స్ చెప్పేంత లేదు కానీ డైలాగ్స్ సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. అందరూ వచ్చి ఖచ్చితంగా మూవీ అయితే వాచ్ చేయండి. మళ్ళీ చూడొచ్చు, ఎందుకు వన్ టైం వాచ్ అని ఏం లేదు, మళ్ళీ వచ్చి మూవీ చూడొచ్చు. విరాజ్ యాక్షన్ కూడా చాలా బాగుంది, హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగున్నారు. సో ఎవరి క్యారెక్టర్ విరాజ్ అశ్విన్ గారికి ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అంటే బేబీ సినిమా తర్వాత ఆయనకి ఒక మంచి హిట్ పడిందని చెప్పుకోవాలి. నిజంగా ఒక అమీర్పేట్ లో జాబ్ కోసం ఇంట్లోంచి డబ్బు తెచ్చి మోసపోయిన ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా చూడాల్సిన సినిమా. అంటే ఇలా సొసైటీలో అంటే మిడిల్ క్లాస్ అయినా సరే తనకు జాబ్ కావాలని ఒక డబ్బు తెచ్చి ఇలా వేరే వాళ్ళకి ఇచ్చేసి మోసపోతున్నారు. ఆ మోసాన్ని ఎలా అనేది చాలా బాగా క్లియర్ గా చూపించారు. అంటే ఒక ఫాదర్ సెంటిమెంట్ కానివ్వండి, ఒక ఎమోషన్ కానివ్వండి, ప్రతిదీ ఉంది సినిమాలో. ఒక నీట్ అండ్ క్లాస్ సినిమా నిజంగా. అంటే ఇప్పుడు వచ్చిన సినిమాల్లో కంట ఆయన అన్న కానివ్వండి, అది ఆయన అన్నది ఒక ఫాదర్ సెంటిమెంట్, అంటే ఒక ఫ్యామిలీ డ్రామా. నితిన్ గారి కానివ్వండి ఒక జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ సంథింగ్. ఒక ఎనిమల్ అనేది ఒక ఏంటంటే ఒక రౌడీ, అంటే ఒక అంటే అది డిఫరెంట్ వేరియేషన్, ఇది ఒక డిఫరెంట్ వేరియేషన్. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరు చాలా బాగుంది. ఒక డైరెక్టర్ గారు అంటే కొత్త సినిమా అంటే ఏదో కొంచెం డిఫరెంట్ కొత్తగా అనుకోవచ్చు, కానీ చాలా
ప్రతి ఆడియన్స్ ని కూడా ఎంజాయ్ చేశారు. కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, అన్ని ఉన్నాయి ఇందులో సినిమాలో. అందరూ చూడొచ్చు. అండ్ అనుప్రసాద్ గారి డైరెక్షన్ కానీ చాలా బాగుంది. అండ్ కెమెరా వారం గారు, మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, అందరూ చాలా చాలా బాగా తీశారు. హీరో విరాజస్మిన్ గారు, హీరోయిన్ పూజిత పొన్నాడ, అండ్ కమిడియన్ మధునందన్ గారు, అందరూ బాగా చేశారు బ్రో. చాలా చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి క్లాసిక్ సినిమా, అందరూ చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ. తీసుకెళ్లిన డైరెక్టర్ గారికి అయితే ఆర్ట్స్, అలాగే ప్రొడ్యూసర్ గారు చెప్పాల్సిన అవసరం లేదు సార్. నిజంగా మాకు యూత్ కి అయితే మళ్ళీ చెప్తున్నాం, మీకు కావాల్సిన సినిమా ఏదైనా ఉంది ఎంజాయ్ చేస్తారంటే జోరుగా హుషారు తప్ప ఈ రోజుల్లో ఏ సినిమా కూడా మళ్ళీ మీకు బేబీ సినిమా ఎంత ఎంజాయ్ చేసారో అంతకు మించి ఉంటది. చాలా బాగుంటాయి బ్రదర్. ప్రతి ఒక్కరు తప్పకుండా థియేటర్కి వెళ్ళి జోరుగా హుషారుగా మూవీ మాత్రం మిస్ కాకుండా చూడండి. అసలు సినిమా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు బ్రదర్. మీరు థియేటర్కి వెళ్తే ప్రతి సీన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక సినిమాకి సంబంధించి సెంటిమెంట్ కానీ, కామెడీ కానీ, పంచ్ డైలాగ్ కానీ, ఎవ్రీథింగ్ ప్రతి సీన్ కు అలా ఉన్న ఎలాంటి డిస్టర్బ్ కానీ, ఎలాంటి లాగ్ కానీ, బోర్ కానీ ఉండదు. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, మిస్ కావద్దు. ప్లీజ్ భయ్య, ఎందుకంటే మరీ చెప్తున్నా, మీరు ఎంటర్టైన్మెంట్ మీరు ఎంజాయ్ చేయాలంటే ఏదైనా సినిమా ఉందంటే జోరుగా హుషారు తప్ప ఇంకా వేరే సినిమా ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందన్న ఫ్రైడే. సూపర్ అన్న. అదే వెంకట ఏం చెప్తాను, సినిమా కోసం ఎంత బాగుందనా అన్న. అసలు ఎంత బాగుందంటే సినిమా, తండ్రి సెంటిమెంట్, లవ్ స్టోరీ. అన్న ఒకరే చెప్తున్నా అన్న, ఒక్క మాట అన్న, సినిమా చూడాలంటే మనకు ఒకటే ఉంటది. సినిమా ఎవరి లైఫ్ లో అయినా ఒకటే ఉంటది. ఏంటి, కెరియరా, లవ్వా, ఫ్యామిలీనా, ఈ మూడింటిని కలుపుకొని బేస్ చేసిందే సినిమా అన్న. జోరుగా హుషారుగా, అంటే ఈ 3 జోనర్లను కలిపి సినిమా తీయాలంటే గ్రేట్ నిజంగా డైరెక్టర్ గారు. అలాంటిది ఈ మూడు వేరియేషన్ అంటే మామూలు ఉండదు కదా భయ్య. సినిమా అంటే ఇప్పుడు ఒక వేరియేషన్ చూపిస్తున్న సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిపోతుంది. అలాంటి 3 వేరియేషన్లు అంటే మనోడు లవ్ లో సక్సెస్ అవుతాడు, లైఫ్ లో సక్సెస్ అవుతాడు, ఫ్యామిలీ విషయంలో సక్సెస్ అవుతాడు. అదే అన్న జోరుగా హుషారుగా మూవీ తప్పకుండా అందరు చూడండి. థ్యాంక్ యూ.